ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. రేపు సిరిసిల్లలో నిర్వహించే రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య యాత్ర ఇన్ఛార్జ్ సుభాష్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇక్కడి ప్రాంత సమస్యల్ని తెలుసుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్య జోడో యాత్ర రేపు తంగలపల్లి మండలం పద్మనగర్ నుండి ప్రారంభమవుతుందని, తంగలపల్లి మానేరు బ్రిడ్జి, గాంధీ చౌక్, అంబేద్కర్ మీదుగా నూతన చౌరస్తా వరకు పాదయాత్ర సాగుతుందని తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, కావున సమస్త ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇవాళ మానకొండూరును ముగించుకొని సాయంత్రము తంగలపల్లి మండలంలోని పద్మానగర్లో రేవంత్ రెడ్డి గారు బస చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం ఇక్కడ ఉన్న వివిధ సమస్యలపై వివిధ వర్గాల వారిని కలవడానికి వీలుగా కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు కేటీఆర్ గారు ఎన్ని రంగాలలో విఫలమయ్యారు, ఏ విధంగా విఫలమయ్యారు, వారు ఇచ్చిన హామీలను ఎంత నిలబెట్టుకున్నారు, అలాగే ఈ ప్రాంతంలో జరుగుతున్న అప్రజాస్వామిక అరాచక చర్యలపైన, నియంతృత్వ పోగడలపైన, ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపైన అన్నింటిపైన కూడా కూలంకషంగా రేపు వారి యొక్క స్పీచ్ ద్వారా వెలువడటం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ కేటీఆర్ గారి పైన, వారి వైఫల్యాలపైన ఒక ఛార్జ్ షీట్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. దాంతోపాటు కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పైన కూడా కొన్ని సమస్యలపైన కూడా ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేశ సమగ్రత కొరకు, సార్వభౌమత్వం కొరకు విద్వేషాలను ఎవరైతే రెచ్చగొడుతుందో ఆ విద్వేషాలను రూపుమాపాలన్న ఉద్దేశం కొద్ది కాంగ్రెస్ పార్టీ దేశంలోని బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు అనుగుణంగా పనిచేసింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సబ్బండ వర్ణాలకు అండగా ఉంది, అలాగే రాబోయే కాలంలో కూడా ఏ విధంగా అండగా ఉండబోతుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని తుదముట్టించాల్సిన అవసరాల గురించి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సిరిసిల్ల ప్రజలను విజ్ఞప్తి చేసుకోవడానికి వారు రావడం జరుగుతుంది. కాబట్టి అట్టి సభలో పెద్ద ఎత్తున యువకులు, నిరుద్యోగులు, సబ్బండ వర్ణాల వారు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ స్థాయిలో హాస్య జోడో కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గ స్థాయి ప్రజలందరినీ, బుద్ధజీవులందరినీ, విద్యార్థులను, యువకులను, రైతులను, మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతమనర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏం చేతనంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కూని చేయబడతా ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి మా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం జాతీయ జెండాను చేతబూని కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు హాస్య జోడో కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించబడుతున్నాయి. దీనికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజా వలన ఏర్పడ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలనో అది నిద్రావస్థలో ఉంది, నిర్వీర్యం చేయబడతా ఉంది. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేత భయప్రాంతులను చేసి లొంగ తీసుకుంటూ ఉన్నారు. ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను చీల్స్తూ ఉన్నారు, కూలుస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు. ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేస్తున్నప్పుడు
ఈ ప్రజాస్వామ్యాన్ని రాసిన పార్టీగా, రాయించిన పార్టీగా. ఆ రోజు దేశానికి స్వతంత్రం వచ్చినాడు పేదవానికి ఒకటే ఓటిచ్చి, ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, చదువురాని వానికి ఒకటే ఓటించి, చదువు వచ్చిన వానికి ఒకటే ఓటిచ్చి ఈ సమసమాజ నిర్మాణం జరుగుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని రాయించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టేదారైనట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందు సాగుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ప్రజల ప్రతి విద్యార్థి తన జీవితంలో మంచి చెడును గుర్తించి చెడును పారద్రోలినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దీటి దేవయ్య పర్యవేక్షణంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు హాజరై వేడుకల్ని అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలన్నారు. జీవితానికి పునాది మెట్లు ఇంటర్మీడియట్ అని పేర్కొన్నారు. సిగరెట్, మద్యం, గంజాయి వంటి మత్తుకు బానిసలు కావద్దని సూచించారు. ప్రభుత్వ కళాశాలను మరింత పటిష్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని విడుదల చేస్తుందని వెల్లడించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, ఉపాధ్యాయులు కలరు. మీకు ఏదైతే మీకు అవగాహన తెచ్చుకొని మీరు అర్థం చేసుకుంటే మీరు అన్ని రకాల ముందుకు పోగలుగుతారు. లేకపోతే మీకు నష్టం జరిగితే మీకు మీ కుటుంబానికి నష్టం జరుగుతుంది. దాన్ని అర్థం చేసుకొని మీ తల్లిదండ్రులు మీరు ఏ ఆశయం మీద పెట్టుకున్నారో ఆ ఆశయం నెరవేరాలంటే మీరు మంచి మనసుతో మీ లెక్చరర్ చెప్పింది మంచిగా విని, ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే గ్రామాలలో ఇవాళ 10th చదివే పిల్లలు కూడా వాళ్ళు చిల్లర వల్ల వేషాలేసి గ్రామాలలో నష్టం జరుగుతుంది. పూర్వంలో జమానా కింద ఏమైతుంది, పట్టణాలు నష్టం జరిగేది, పల్లెటూరు బాగుపడేది. పల్లెటూళ్ళలో చదివిన వ్యక్తులు ప్రతి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళయి డాక్టర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు అయిన రోజులు ఈ రోజులలో పట్టణాలలో చదివే పిల్లలందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయితే ఉన్నారు. ఇలా పల్లెటూళ్ళలో చదివే పిల్లలందరూ కూడా నష్టం జరిగి పతనమైతే ఉన్నారు. అవి కావద్దంటే మీరందరూ కూడా మంచి ఆలోచన మీద చదివి మీకు ఏదైతే ప్రిన్సిపాల్ లెక్చరర్లు చెప్తారో వాటిని 100% అర్థం చేసుకొని మీరు 24 గంటలు దాని మీద శ్రద్ధ పెట్టి చదివి మీరు మీకు పునాది ఏది అంటే 7th, 10th, ఇంటర్మీడియట్ ఇవే మీకు పునాది. ఇంట్లో ఎవరైతే వెనుకపోతారో వాళ్ళ లైఫ్ పతనమైపోతుంది. ఎంతో కష్టపడి మిమ్మల్ని తిని తినక సరైన బతకక మీరు మంచిగా ఉండాలి, నలుగురు కన్నా ఎక్కువగా మంచిగా తెలివిగా ఉండాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మీ యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మీ మీద కాలేజీకి స్కూల్లో పంపిస్తున్నారు. కాబట్టి ఈ ఆశ మీరు నిలబెడుతూ ఫ్యూచర్ లో కూడా ఈ యొక్క ఉద్దేశాన్ని తల్లిదండ్రులు గౌరవించి ప్రతి ఒక్కరూ జాబ్ సంపాదించి ఏదో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కూడా ప్రతి ఒక్కరు మంచి మార్క్స్, ఎందుకంటే మార్చ్ 15th ఉన్నాయి ఎగ్జామ్స్. ఈ 15th నుంచి మీరు మంచిగా ఈ రోజు మంచి ఇప్పటి వరకైనా కూడా సరిగా చదవలేదు వారు కూడా మంచిగా కష్టపడి చదివితే ప్రతి ఒక్కరు మార్కులు మంచిగా వస్తాయి. ఈ చదువుతో పాటు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డా కూడా మీరు, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగానికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మీకు ఒక ఐడియా రావాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ పడ్డా కూడా కంపల్సరీగా రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్యూచర్ లో కూడా ఈ క్లియర్ అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రతిరోజు మీరు ఆ సెల్ ఫోన్ లో గేమ్స్ లేకుంటే ఈ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ వీటిని బంద్ చేసుకోండి. అవి మీ మైండ్ అలెక్ట్ చేసి అవి ఒక తాగుబోతుల కన్నా ఎక్కువగా మిమ్మల్ని మీ ఫ్యూచర్ చాలా నష్టం వస్తాయి. కాబట్టి దానికన్నా మీరు గూగుల్ చెక్ చేసుకోవాలి.
కావాల్సింది మీ స్టడీ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ప్రతి ఎంప్లాయ్ ఏ ఉద్యోగం అంటే అది చిన్నదే కానీ నీకు అది అవసరం లేకపోయినా నీకు ఎంత టాలెంట్ ఉంది, అసలు అప్లికేషన్ ఏదైతే ఉంటుంది అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత సిలబస్ ప్రతి ఉద్యోగానికి 60 నుంచి 80% ప్రతి ఉద్యోగంలో కూడా ప్రతి పేపర్లో కూడా సిలబస్ ఏముంటుంది. కాబట్టి మీరు చేయాల్సినది ప్రతిదీ కూడా ఏ గవర్నమెంట్ ఉద్యోగం ఏర్పడ్డా కూడా అప్లికేషన్స్ వెరిఫై చేసుకొని గూగుల్లో కంపల్సరీగా అప్లై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆ విధంగా చేస్తే మీకు కంపల్సరీగా మీకు ఎంప్లాయ్మెంట్ మీద అవగాహన పెరుగుతుంది. మీరు మైండ్ కూడా డైవర్ట్ కాదు ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడు మనం ఉద్యోగాల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తామో మన మైండ్ డైవర్ట్ కాదు. లేకపోతే ఒక నలుగురు ఫ్రెండ్స్ వేసుకొని ఒక్కొక్క బైక్ మీద ముగ్గురెట్టి చక్కెర కొట్టుకుంటూ తాగుడు కావాలి డీజేకి డాన్స్ చేసుకుంటూ దీనికే పరిమితం కావాల్సి వస్తుంది. ఆ విధంగా అయితే రేపు తల్లిదండ్రులు కూడా బాగా కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఎవరు కావాలని చెప్పేసి మీరందరూ చాలా మంచి విద్యార్థులు అని చెప్పేసి బాగా బాధలో మీరు. కాబట్టి మీ వల్ల ఈ దేశం కూడా రానున్న ముందున్న తరంలో ఎంతో ముందుకు వెళ్ళాలంటే మనం భావి పౌరులమే ఎంతో డిసిప్లిన్ గా ఉంటేనే మన దేశం కూడా ఎంతో డిసిప్లిన్ గా ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తంగలపల్లి మండలం నుండి ప్రారంభమయ్యే రేవంత్ రెడ్డి పాదయాత్రను విజయవంతం చేయాలని మండల యూత్ కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. రేపు తంగలపల్లి మండల కేంద్రంలో నిర్వహించబోయే హసేహద్ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో కాంగ్రెస్ యువజన నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతు మన రేవంత్ రెడ్డి మన సిరిసిల్లకి రాబోతున్నారని, ప్రతి ఒక్కరూ యాత్రకు వచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, మానవ హక్కుల యోజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిల భరత్ గౌడ్, ఆరేపల్లి బాలు, పయ్యావుల శ్రీనివాస్, తిరుపతి పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గం తంగలపల్లి మండలం పద్మనగర్కి చేరుకుంటాడు. ఏదైతే రేపు ఉదయం సిరిసిల్లకు సంబంధించి 9th ప్యాకేజ్ ఏదైతే కట్ట ఉందో దాన్ని సందర్శనకు తదితర సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి భారీ ఎత్తున యువకుల చేరిక, తదనంతరం సాయంత్రం 4 గంటలకు తంగపల్లి మండలం పద్మనగర్ నుండి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా పద్మనగర్, తంగలపల్లి, సిరిసిల్ల బైపాస్, గాంధీ విగ్రహం, సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం మీదుగా చేనేత విగ్రహం దగ్గర కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, చేనేత కార్మికులు, అన్ని కుల సంఘ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు వల్ల ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో అందరం రేవంత్ రెడ్డి గారికి కదం కలిపి ముందుకు సాగి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను విజయవంతం చేయాలని సిరిసిల్ల యువజన కాంగ్రెస్ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదందరి మన బాధ్యతగా, మన పాదయాత్రగా చూసుకొని, ఎందుకంటే ఈ అరాచక పాలనలో తరిమి కొట్టాలంటే, ఈ దురపాలన తరిమి కొట్టాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ ప్రాంత యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి, పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ పాదయాత్ర విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తరపున వ్యవసాయదారులకు కేడీసీసీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి రుణాల చెక్కులను అందించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఈరోజు సంఘం తరపున దీర్ఘకాలిక రుణాల క్రింద రుణం పొందుటకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి చేతుల మీదుగా సిరిపురం లక్ష్మికి పశువుల పెంపకం కొరకు 3 లక్షల రూపాయలు, తాడ ప్రతాప్ రెడ్డికి పశువుల పెంపకం కొరకు 3 లక్షల రూపాయలు మరియు బీర్ల బాలమల్లవకు గొర్రెల పెంపకం 5 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు జంకిటి సత్తయ్య, డైరెక్టర్లు నేవూరి వెంకట నరసింహారెడ్డి, రైతులు తదితరులు కలరు. సహకార సంఘం నుంచి 3 గ్రామాలకు చెందిన
రాయట్టపల్లె, ఉట్లపేట, నారాపూర్ గ్రామాలకు చెందినటువంటి బర్రెలు మరియు గొర్రెల పెంపకానికి నిమిత్తం ఈ కేటాయింపులు చేయడం జరిగింది. రైతులందరూ కూడా వ్యవసాయము మరియు దానికి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలను ప్రోత్సహించుకుంటూ ముందడుగు పోయినట్టయితే ఆర్థికంగా ముందడుగు సాగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యవసాయంతో పాటు ఈ అనుబంధ రంగాలను కూడా మా సహకార సంఘం 12 సంవత్సరాలుగా విపరీతంగా ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. సంఘ పరిధిలో ఉన్న రైతులందరూ కూడా బ్రహ్మాండంగా అన్ని గ్రామాల రైతులు వినియోగించుకుంటూ ఆర్థికంగా ముందుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇలా దానివల్ల సహకార సంఘం కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలోకి రావడం అనేటువంటి జరిగింది. ఇదంతా కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్నటువంటి శ్రద్ధ, దానికి తోడు ఆయనకు అనుబంధంగా మేమందరం కూడా సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలు అన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఈ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తూ డైరీకి, పౌల్ట్రీకి, ట్రాక్టర్లకు, హార్వెస్టర్లకు అన్ని రంగాలకు మరి నిధులు కేటాయించినటువంటి జరుగుతూ ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హత ఉండి ఇల్లు రాని వారితో ఈ నెల 4న సిరిసిల్ల నెహ్రూ నగర్ అంబా భవానీ ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ రోజు సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మార్చి 4 శనివారం రోజున ఉదయం 10 గంటలకు సిరిసిల్ల నెహ్రూ నగర్లో గల అంబా భవానీ ఫంక్షన్ హాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని వాళ్ళ అందరితో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి సమావేశానికి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ హాజరు కావాలని కోరారు. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కోడం రమణ, సూరం పద్మ, సామల కవిత, గోవింద్ లక్ష్మణ్, ఎలిగేటి రాజశేఖర్, నక్కా దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 4 రేపు శనివారం రోజున సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరితోటి నెహ్రూ నగర్ అంబాబాయి టెంపుల్లో ఉదయం 10 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో రాబోయే కాలంలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరికీ ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలని ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ సాధన కొరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. మరి ఇట్టి సమావేశానికి హైదరాబాద్ నుంచి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య గారు, అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు గారు కూడా హాజరవుతూ ఉన్నారు. మరి కాబట్టి మరి ఇప్పటిదాకా మనం ఎంతో కాలం నుంచి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం కూడా స్పందించి మరి పట్టాలు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ హామీ ఇచ్చి మరి దఫాలుగా దాన్ని వాయిదాలు వేస్తూ ఉంది. మరి మొన్న మనం నిరాదీక్ష చేసిన సందర్భంగా మరి ఆ పట్టాల పంపిణీ చేస్తామని చెప్తాం, అది త్వరలోనే చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా దాని గురించి ఊచే ఎత్తడం లేదు. మొన్న కేటీఆర్ గారు కూడా సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా మరి అందరికీ ఇస్తాం, ఇప్పుడు 2000 మందికి ఇచ్చినాం, ఇంకా 1000 మంది దాకా మిగిలి ఉన్నారు, వాళ్ళకు కూడా ఇస్తామని అంటుడు. కానీ ఎప్పుడు ఇస్తాం, ఏ టైం ఇస్తాం, తేదీ కూడా చెప్తలేడు. మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తామను, ఆయన ఇచ్చేది తేదీ ప్రకటించాలి. ఈనాడు ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పే విధంగా కేటీఆర్ విధానం ఉండాలని సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏదో ఇస్తామని చెప్పి మాట చెప్పడం వలన ఒరిగేదేం లేదు. కాబట్టి ఈ 1000 మందికి ఎవరైతే మిగిలిపోయినా వాళ్ళందరూ ఇంకా డబుల్ బెడ్రూమ్ గురించి అర్హత ఉండి కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళు కూడా కొట్టివేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరితో పాటు వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది. ఈ విషయం మీదనే రేపు నెహ్రూ నగర్ అంబాబాయి టెంపుల్లో సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇటు సమావేశానికి హాజరై ఇటు సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. వ్యవసాయ కరెంటు మోటార్లు ఎలాంటి మీటర్లు అమర్చడం లేదని రైతులెవరూ అధైర్యపడకుండా సెస్ సంస్థకు సహకరించాలని చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజరాజేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మండల ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన 24 గంటల కరెంటు సరఫరా అందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయానికి సైతం 22 గంటల కరెంటు అందిస్తున్నామని, కొందరు రైతులు 14 గంటలు మాత్రమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. సెస్ వినియోగదారులు సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. వ్యవసాయానికి కరెంటు మీటర్లు బిగిస్తున్నట్లు
చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. సెస్ పాలకవర్గం 24 గంటలు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని, తమ సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేసినా సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, సర్పంచ్ వేల్ముల విజయ, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రావు, రైస్ మిల్లర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, రైస్ మిల్లర్లు వినయరావు, దామోదర్ రావు, వేణు, రాజు తదితరులు కలరు. రైస్ మిల్ అసోసియేషన్స్ వారికి రైస్ కానీ ఫార్బైడ్ మీరందరూ కూడా సెస్లో మెంబర్స్ కాబట్టి, సంస్థ మనది కాబట్టి మీరందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. రోజుకు కరెంటు రాకపోతేనే ఆగమాగం చేస్తే మరి ఇన్ని రోజులు వచ్చిన దాని గురించి ఎవరు కూడా మరి దాని గురించి స్పందిస్తలేరు. దాన్ని ఆలోచించండి ప్లీజ్. 22 గంటలు ఇస్తున్నాం. సమర్ 14,700 దాదాపు 961 యూనిట్ పర్ డే ఖర్చు అవుతుంది. అది 15,000 కూడా దాటవచ్చు రేపు. మరి అంతా కూడా భరించి కొని 12 రూపాయలు పెట్టి కొని కూడా మనం కరెంట్ ఇస్తుంది. మనకంటే ఒకసారి ఆలోచించాలి. గవర్నమెంట్ను ఉత్త పుణ్యానికి తీసి కాల్చి బదనాం చేయడం మంచిది కాదు. అన్ని రకాలుగా గవర్నమెంట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత 14 తర్వాత మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సౌకర్యాలు మనకు కలిగినాయి కాబట్టి దయచేసి ఆందోళన చెందకుండా సకాలంలో రైతులు మనకు ఏదైతే 6 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్కి సంబంధించింది అమౌంట్ వస్తుంది, అది ఖచ్చితంగా రైతులు పేమెంట్ చేయాలి. 6 నెలలకు ఒకసారి కదా ఇస్తున్నాం. బిల్లులు కూడా మేము డిమాండ్ కూడా రైజ్ చేస్తున్నాం. మళ్ళీ మధ్యలో ఆపేసారు. రైతులకు తెలియక 14,000 దాదాపు 14,000 నుంచి 15,000 మంది రెన్యువల్ చేసుకోలేదు. ఓటక్కు కోల్పోయారు, నిలబడి కూడా కోల్పోయారు. కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని కూడా రేపు మేలో దాన్ని రైతులకు డిమాండ్ నోటీసులు ఇవ్వబోతున్నాం. దాని ద్వారా మీకు వచ్చే 6 నెలలకు ఒకసారి వచ్చే ఏదైతే మెయింటెనెన్స్ ఛార్జెస్ అది దానికి సకాలంలో చెల్లించాల్సిందిగా కోరుతూ, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ముస్తాబాద్ మండలంలో మా స్థానిక డైరెక్టర్ గారు అంజిరెడ్డి గారు ఉంటారు ఆఫీసులో. 24 గంటలు ఫోన్ వాళ్ళ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు నా ఫోన్ కూడా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. మీ సేవకునిగా భావించండి. మేమేదో చైర్మన్ అయినంత మాత్రాన, డైరెక్టర్లు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. మీలో మనిషిగా చూడాలి. మీ తమ్మునిగా, మీ అన్నలుగా భావించి మీరందరూ కూడా సారు బీఆర్ఎస్ తరఫున బలపరిచి మమ్మల్ని 15 మందిని మీ మంచి మనసుతోని, చల్లని మనసుతోని సెస్ పరిధిలో 15 మీరు గెలిపించడం జరిగింది. మీ అందరికీ మరొకసారి మా పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, దయచేసి ప్రెస్ సోదరులు కూడా దీన్ని హైలైట్ చేయండి. ఏదైతే మేమైతే అప్పీల్ చేస్తున్నామో అవన్నీ హైలైట్ చేయండి. ఎవరికి వ్యతిరేకం కాదు. మీటర్లు పెడతారని మీటర్లు పెట్టడం లేదు. మీటర్లు పెట్టరు. రైతులకు మీటర్లు పెట్టే ప్రోగ్రాం లేదు, రాదు, ఉండదు. మోటార్లకు మీటర్లు లేవు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈఆర్సీ ప్రకారమే ఏ డిస్కమ్ అయినా నడుచుకుంటుంది. గవర్నమెంట్ కూడా చెప్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనందరి తరఫున, మా పాలకవర్గం తరఫున గౌరవ మంత్రి గారికి, కేటీఆర్ గారికి, గౌరవ సీఎం గారికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మార్చి 5వ తేదీన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్ర వేములవాడలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. శుక్రవారం రోజున కాంగ్రెస్ నాయకులతో మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హసేయ జోడో యాత్రను విజయవంతం చేయాలని, ఇందులో భాగంగా 5వ తేదీన వేములవాడ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమై ముంపు గ్రామాల మీదుగా వేములవాడ చేరుకుని ఆంధ్ర బ్యాంక్ సమీపంలో సాయంత్రం 7 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుందని మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. హామీలు ఇచ్చి మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరూ తరలి రావాలన్నారు. 5వ తేదీ నాడు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా
5వ తేదీ రోజున వేములవాడ నియోజకవర్గం సంకపల్లి, రుద్రవరం ముంపు గ్రామాల నుండి హాస్య జోడో పాదయాత్ర ప్రారంభమై అక్కడి నుండి నాంపల్లి, రుద్రవరం, అలాగే ముంపు గ్రామాలపై చీర్లవంచ నుంచి, చింతల్టాన నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహం నుండి మీదుగా ఏదైతే పాత ఆంధ్ర బ్యాంకు దేవస్థానం ముందర కార్నర్ మీటింగ్ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కావున ప్రజలందరూ, రైతులు, మేధావులు, అలాగే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ అధిక సంఖ్యలో మండలం నుండి దాదాపు ఒక 1000 మందిని తరలించే విధంగా ప్రతి గ్రామం నుండి 50-60 మందిని తరలించి మా మండలం నుంచి ఒక 1000 మందిని తరలిస్తామని చెప్పి తరలించి అట్టి పాదయాత్రను, అట్టి ఏదైతే బహిరంగ సభ విజయవంతం చేస్తామని చెప్పి మేము మా కోనరాపేట మండల పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే హాస్య జోడో కార్యక్రమంలో భాగంగా ప్రతి సమస్య, మా వేములవాడ నియోజకవర్గంలోని ఎన్ని సమస్యలు అన్ని సమస్యలపై ఇదివరకే మేము నివేదిక సమర్పించడం జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించి స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. కోనరావుపేట మండల ఎడుకోటల్లో మరి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులందరూ ఈరోజు రేపు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాక పాదయాత్ర ఏదైతుందో ఆ పాదయాత్రని విజయవంతం చేయడం కోసము ఇవాళ ఇక్కడంతా సమావేశమై మరి ఆ పాదయాత్రను మరి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మహిళలు, మరి విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మరి కోనరావుపేట సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ పాదయాత్రను విజయవంతం చేయడం కోసము ఇవాళ ఏలుతున్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఇలా డిమాండ్తోని ఇలా పాదయాత్ర ఇలా మా రాష్ట్ర అధ్యక్షులు మరి మొదలుపెట్టారు. అదేవిధంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ వృత్తి, డబల్ బెడ్రూములు, రైతు రుణమాఫీ, అనేకమైనటువంటి హామీలను పక్కతో బట్టి ప్రజలను మభ్యపెట్టి పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి గుణపాఠం చెప్పడానికే ఇవాళ ప్రజలందరూ కూడా ఏకమై, ఐక్యమై మరి టీఆర్ఎస్కు సరైన బుద్ధి చెప్పాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి మరి అందరూ మద్దతు తెలుపుతూ మరి కులాలకు, మతాలకు, మరి పార్టీలకు అతీతంగా కూడా ప్రజలంతా కూడా తరలి రావాలని చెప్పి మరి కాంగ్రెస్ తరఫున మరి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు శుక్రవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్న సమావేశానికి మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు హాజరై మాట్లాడారు. అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రథమ, ద్వితీయ స్థానాలు గల విద్యార్థులకు కృష్ణమాచార్యులు నగదును ప్రోత్సాహంగా అందించారు. వీడ్కోలు సమావేశంలో భాగంగా విద్యార్థులు చేసే నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సిస్ డైరెక్టర్ గౌరిని నారాయణరావు, సర్పంచ్ కటకం శ్రీధర్, హెచ్ఎంలు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సంటి గంగారాం, వెంకటాచారి, నారాయణ, సుధాకర్, అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు.
సింపిరి చుట్టదాన్ని చెవులిరగన చుట్టదాన్ని చేతులకి పెట్టేదాన్ని గుంగరాల పెట్టేదాన్ని నేల తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరిపై కునీదదారు బాబా నేల తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరిపై కునీదదారు బాబా బంధం బంధుత్వానికి నిదర్శనమే బలగం లేనోడు బతికున్న సచ్చినట్టే అని కళ్లకు కట్టినట్లు సిరిసిల్ల ప్రాంతవాసి వెల్దండి వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బలగం సినిమాకు మంచి స్పందన వచ్చింది. సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వెల్లండి వేణు స్వీయ రచన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బలగం సినిమా నేడు సిరిసిల్ల నటరాజ్ టాకీస్లో ప్రదర్శించారు. పట్టణ ప్రముఖులతో పాటు మున్సిపల్ పాలకవర్గం కుటుంబ సమేతంగా బలగం సినిమాను వీక్షించారు. వెనకటి కాలంలో బంధాల్ని బంధుత్వాన్ని ఎలా కొనసాగించారు కళ్లకు కట్టినట్లు చూపించడం ప్రేక్షకుల్ని అలరించింది. ఆద్యాంతం కంటి తడిపించే సన్నివేశాలు నేటి తరానికి బంధం బంధుత్వాలు ఎలా ఉండాలో చూపించాయి. నేడు రిలీజ్ అయిన బలగం సినిమాను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, టెక్స్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రొజెక్టర్ ఆన్ చేసి ప్రారంభించారు. హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమాలు సిరిసిల్లని స్థాయికి తీసుకొచ్చిన మన సిరిసిల్ల గౌరవ మంత్రి గారు ఇలా పట్టణ అభివృద్ధితో పాటు సినీ ఇండస్ట్రీలో ముందుకు మన సిరిసిల్ల పట్టణంలో తీసుకెళ్ళినందుకు మన సిరిసిల్ల ప్రజల పక్షాన ముందుగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక చిన్న కుటుంబం నుంచి ఎదిగి హాస్య నటుడుగా ఉండి ఇలా పద్మశాలి బిడ్డ బీద కుటుంబంతో ఉన్న వెల్లండి వేణు గారు ఇలా హాస్య నటులకే అంకితం కాకుండా ఒక నిజమైన స్టోరీని మనసులో పెట్టుకొని కథను ఒక చిత్రీకరణగా కాకుండా యథార్థంగా జరిగిన కథను ఇవాళ మన ప్రజల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన డైరెక్టర్ వెల్లండి వేణు గారికి. మరియు అదే చిత్రం కాకుండా రానున్న రోజుల్లో ఈ చిత్రం చూస్తుంటే ఎందుకంట మన కుటుంబ బంధువులు ఈ పద్ధతిలో ఉన్నారా అనే ఆప్యాయత, కుటుంబం, ప్రేమ అనేది ఏ రకంగా ఉంటుంది అని కళ్ళకు గట్టిగా చూపించిన ఇలా దర్శకుడికి మరి ఇంత చిన్న ఆధారంలో ఉండి ఒక ఆశనటుగా ఉండి దర్శకత్వం అనే పదానికి అర్థం చెప్పి ఖచ్చితంగా నేను దిల్ రాజు గారు వాళ్ళ కూతురైన ప్రియదర్శిని గారు ఈ సినిమాను టేకప్ చేసి ఇలా ప్రజల్లోకి ముందుకు తీసుకుపోయిన దిల్ రాజు కుటుంబానికి మరియు వెల్లండి వేణు గారికి మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ టు వేణు.
ఈరోజు రిలీజ్ కావడం పట్టణ ప్రాంత పరిసర ప్రాంత ప్రజలందరికీ సంతోషదాయకం. ఎందుకంటే బలగం సినిమాలోనే ఆ సినిమా పేరుతోనే మనకు ఒక అర్థం వస్తుంది. గతంలో చెప్పినట్టుగా కలిసి ఉంటే కలుసుకుంటాం, ఉమ్మడి కుటుంబానికి ఉన్నటువంటి విలువలు. ఎందుకంటే ఈ రోజులన్నీ న్యూక్లియర్ కుటుంబాలు అయిపోతున్నాయి. అలా కాదు, ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఎంత బలము, మనకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఏ విధంగా కలిసి ఉన్నాను. ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక మట్టివాసంలో, గ్రామీణ ప్రాంతాల మట్టివాసంలో తీసిన సినిమా తొలి ప్రయోగంగా సిరిసిల్లలో పుట్టి పెరిగిన మన సోదరులు ఎల్లండి వేపు ఈ ప్రయోగం చేయడం, వారికి మద్దతు ఇచ్చిన గిరిరాజు గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. సిరిసిల్ల ఎప్పటి వరకైతే కేటీఆర్ ఎమ్మెల్యే సిరిసిల్ల పేరు రాజకీయ రంగంలో అభివృద్ధికి మరో పేరుగా ఉంది, కానీ ఇలా సినిమా రంగంలో కూడా సిరిసిల్ల పేరు మారిపోతుందని చెప్పేసి వాళ్ళు నేను చెప్తున్నాను. అంతేకాకుండా సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా కష్టాన్ని ఎక్కినటువంటి వేణుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఒక ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఎల్లండి వేణు గారు కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా మంచి మంచి సినిమాలు తీసి సిరిసిల్ల ఖ్యాతిని గల్లాంతరాలుగా విస్తరించాలని ఒక మంచి డైరెక్టర్గా తమ్ముడు వేణు ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చిరకాల స్వప్నమని, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు బలమైన ఆకాంక్ష అని ఆయన అన్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్ను తప్పుదోవ పట్టిస్తూ ఇతర కళాశాలను మంజూరు చేస్తున్నామని ప్రజలను మోసగించడం జరుగుతుందన్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచుతామని, 100 పడకల ఆసుపత్రి చేస్తామని మాట ఇచ్చిన కేటీఆర్ మాట తప్పడం జరిగిందన్నారు. మలక్పేట రిజర్వాయర్ నుండి 9వ ప్యాకేజీ కింద వచ్చే కాలువ ద్వారా ఇప్పటికీ నీటి సరఫరాను చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, జిల్లా కిషన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల యూత్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, నాయకులు మేడిపల్లి రవీందర్ గౌస్, చెరుకులయ్య, శ్రీనివాస్ గౌడ్, చెట్టుపల్లి బాలయ్య, మాజీ ఎంపీటీసీ దేవయ్య, గంగన్న, రమేష్, ఉప సర్పంచ్ మహేందర్, విజయ్ రెడ్డి, చిన్నిబాబు, దండు శ్రీనివాస్, సంతోష్ గౌడ్, పొన్నాల తిరుపతి రెడ్డి, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మన ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తామని చెప్పి స్వయంగా మంత్రి కేటీఆర్ మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి అంశాలన్నింటిపైన కూడా రేపు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా హరిదాస్ నగర్ గ్రామం లోపల పెద్దలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జెండాను కూడా ఎగురవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రైతులకు సంబంధించినటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్యాడీ కొనుగోలు లోపల మరి వడ్ల కొనుగోలు చేసేటప్పుడు మొలకలచ్చి తర్వాత అటు రైస్ మిల్లర్లు దోపిడీ చేసి ఇలాంటి తదితర అంశాలని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, మేధావులు, మహిళలు అందరూ కూడా ఈ పాదయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. గంభీరావుపేట జెడ్పీటీసీ కొమరిశెట్టి లక్ష్మణ్ విజయ 21వ వివాహ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్ ఆధ్వర్యంలో మా అనాథలకు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మా అనాథ ఆశ్రమంలో జెడ్పీటీసీ కొమరిశెట్టి విజయలక్ష్మణ్ వివాహం సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు వెంకట్ యాదవ్తో పాటు వారి స్నేహితులు రాజనర్సు, అభిలాష్, తిరుపతిలు మా అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, మా అనాథ ఆశ్రమం ముద్దులు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కిషన్ రావు, మాణిక్యారావు, ఎగదండి స్వామి, రాజు, అంజయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. గంభీరావుపేట జెడ్పీటీసీ పుణ్య దంపతులైనటువంటి కోమిటిశెట్టి విజయ లక్ష్మణ్ గార్ల 21వ వివాహ శుభకార్యం పురస్కరించుకొని ఈరోజు మా స్వచ్ఛంద సంస్థ వృద్ధాశ్రమంలో మా సారైనటువంటి మల్లిగా నర్సగౌడ్ సార్ వారి వృద్ధాశ్రమంలో ఈరోజు ఇక్కడున్న వృద్ధులందరికీ కూడా ఆ పుణ్య దంపతులకు వీరి యొక్క ఆశీస్సులు ఉండాలని వీరందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా శ్రేయోభిలాషులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి నేను మరియు అభిలాష్, సతీష్ నలుగురు కూడా లక్ష్మణ్ అన్నకు చాలా దగ్గర సాన్నిహితులం కాబట్టి వారి యొక్క వివాహం పురస్కరించుకొని 21వ వివాహ మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు
మేమందరం కూడా ఈ అనాథలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరూ మరియు నా మిత్రులు శ్రేయోభిలాషులందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు. వీరితో పాటు ఆ వృద్ధులందరి కూడా ఆశీస్సులు ఉండి వారి జీవిత కాలం చాలా సుఖ సంతోషాలతో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని వీరి యొక్క ఆశీస్సులు మాకు కావాలని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. వీరందరికీ నాకు సహకరించిన వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పెద్దలు గౌరవశ్రీ గంభీరావుపేట మండల జెడ్పీటీసీ పుణ్య దంపతులు గౌరవశ్రీ కొమర్శెట్టి విజయ లక్ష్మణ్ గాల్రా మరి వివాహం మార్చుకొచ్చాం 21 వివాహ మార్చుకొచ్చాం మరి ఆ యొక్క తెలుపుకొని ముందుగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజు నాడు మరి గంభీరావుపేట మండల కేంద్రంలోనే గౌరవశ్రీ మల్లగారి నరసగారు గారు మరి మా అనాథ వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందులోకి వచ్చి మరి గౌరవశ్రీ మన పట్టణ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ వెంకట యాదవ్ గారు మరి అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి వరిగల అభిలాష్ గారు మరి అదేవిధంగా గోరంటలకు సంబంధించిన సతీష్ గారు వీరు ముగ్గురు కలిపి మరి లక్ష్మణన్న గారి పుణ్య దంపతుల పేరుపై ఈ ఆశ్రమంలో వృద్ధులకు మరి ఆహారాన్ని అందించడం జరిగింది. వారికి కూడా నా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వృద్ధాశ్రమం ఉన్నటువంటి వృద్ధుల ఆయుష్ పూసుకొని కూడా మరి మన లక్ష్మణన్న పుణ్య దంపతులు ఆరోగ్యాలతో నిండుగా ఉండి ఈ యొక్క గంభీరావుపేట మండలానికి ఇంకా ఎనలేని సేవలు చేయాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరి అదేవిధంగా మంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి మరి ఆయన మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి మా అందరి తరఫున కోరుతున్నాము. దీనికి మరి వారు మంచి మనసుతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నా తరఫున వారికి ముగ్గురికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ధ్యానికి సహకరించిన మా యొక్క బీఆర్ఎస్ మిత్రులకు పార్టీ కార్యకర్తలకు వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మల్లగా నరసగారు సార్ గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విద్యుత్ మరమ్మత్తు పనులు చేపడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో అసిస్టెంట్ హెల్పర్ కు తీవ్ర గాయాలైన సంఘటన ముస్తాబాద్ మండలం పోత్కల్లో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం పోత్గల్లో లైన్మెన్ ప్రభు, అసిస్టెంట్ హెల్పర్ జంగం శ్రీనివాస్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంజెక్షన్స్ తో విద్యుత్ సరఫరా కావడంతో ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న శ్రీనివాస్ కు విద్యుత్ ఘాతం ఏర్పడింది. దీంతో చేతులు మెడ భాగం కాలిపోయింది. వెంటనే అతన్ని ముస్తాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాధితుడిని సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డిలు పరామర్శించారు. ఇటు ఘటనకు సెస్ సంస్థ పూర్తి బాధ్యత తీసుకోవాలని సర్పంచ్ కోరారు. అలాగే పనిరాని సిబ్బందిని మార్చాలని కోరారు. ఏమైంది? ఎట్లయింది? ఎట్లా ఇచ్చింది? ప్రమాదం ఎట్లా జరిగింది? అది ఇంజక్షన్ వచ్చేసి ఏం పని చేస్తారు? లగ్ కట్ అయితే రిపేర్ చేస్తారు. ఎల్కి సైడ్ రాలి 11 కేజీ నీరు పైన రిజర్వేషన్ అయినా ఆ పిల్లలు అటు జరగాలని తరుమన్నారు. ఇద్దరం దాని మీద అందుబాటులో ఉన్నారా మీరు అందరు? దాని ట్రాన్స్ఫర్ మీద ఇద్దరు ఉన్నారా? ఆ పిల్లాడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఇద్దరు. ఈరోజు పోతుగల్ ఆమ్లెట్ అయినటువంటి గన్యావనపల్లిలో కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. ఇక్కడ ట్రాన్స్ఫారం రిపేర్ చేస్తున్న సమయంలో మన లైన్మెన్ గారును మన దంగా శ్రీనివాస్ పనిచేస్తుండ్రు. ఏదో ఇండెక్స్ వస్తుందని చెప్పి దాన్ని రిపేర్ చేస్తానికి వెళ్తుండ్రు. దానికి మన ఎర్త్ అయి కరెంట్ అయి షాక్ వచ్చింది. షాక్ వచ్చి అతని చేతులు, కాళ్ళు, మెడ అంతా కాలటం జరిగింది. దీనికి మరి లైన్మెన్ కానీ అశ్రద్ధ వల్ల మరి దాన్ని ఎల్సీ తీసుకోక ట్రాన్స్ఫర్ ఎక్కడం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా ఎల్సీ తీసుకున్న తర్వాతనే ట్రాన్స్ఫర్లు ఎక్కాలి. మరి హెల్పర్లు బాగా జాగ్రత్తగా ఉండి పిల్లలను ఎక్కి ఇచ్చినప్పుడు వారి బాధ్యత అది. మరి ఏం తెలియని పిల్లలను ట్రాన్స్ఫర్లు ఎక్కించి మరి దీనికి బాధ్యత మరి ప్రెస్ కానీ మరి ఎవరు భరిస్తారు? అది హెల్పర్ బాధ్యత అది. అందుకని హెల్పర్లు కూడా జాగ్రత్తగా ఉండి మరి వారు వేరే మామూలు
పబ్లిక్ను ట్రాన్స్ఫర్ ఎక్కించట ఇది చాలా బాధాకరమైన విషయం. మరి దేవుని దయ వల్ల ఆ బాబు ఇప్పుడు గ్రామంలో కానీ గన్నవరంపల్లిలో కానీ మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. మా పిల్లలు ఎప్పుడు కూడా మా ఎంబడి తెలుసుకోవడం జరుగుతుంది. ఆ గ్రామాల తరఫున తప్పకుండా ఈ ఎప్పుడు కూడా ఈ ఎకరాన్ని హెల్పర్లను ఆఫీసులో పెడతారా, మరి ఏం చేస్తారో మీ బాధ్యత అది, మరి మనందరి బాధ్యత. దానికి మీరు మాకు మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాను. 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్ ఓ దివ్యాంగుడు తన ఉపాధి కోసం ఆటో కావాలని కోరగానే స్పందించి నేడు అందించిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డే కేర్ సెంటర్ను మంగళవారం ప్రారంభోత్సవం చేయడానికి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆకారం నర్సయ్య తన పిల్లల్ని పోషించుకోవడం తన బ్రతుకు తెరువు కోసం ఆటో ఇప్పించాలని కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని రేపట్లోగా నర్సయ్యకు ఆటో ఇప్పించాలని ఆదేశించారు. దీంతో దివ్యాంగుడైన వికలాంగుడికి దళిత బంధు పథకం కింద ఆటోను నర్సయ్యకు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య ఆటో లాక్ను నర్సయ్యకు వారి ఇద్దరి కూతుర్లకు అందజేశారు. ఈ సందర్భంగా నర్సయ్య అతని కూతుర్ల మాధురి గౌతమిలలో ఆనందం వెల్లివిరుస్తోంది. సాయం చేస్తానని మాట ఇచ్చి 24 గంటల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగుడి కల నెరవేర్చి అతని కళ్ళలో ఆనందాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ వినోద్ కుమార్, తహసీల్దార్ జయంత్ కుమార్, ఎంపీడీఓ చిరంజీవి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ఎండీ అపేరా సుల్తానా, మజీద్ పట్టణ అధ్యక్షులు బండారి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొన్న గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి పర్యటనలో భాగంగా తను మన గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు తను అన్న నాకు ఆపతుంది, నాకు భార్య లేదు, నా పిల్లలకి ఆదుకునే దిక్కు లేదు అని నోరారా అడిగితే మన అన్న దేవుడైనటువంటి దేవుడిలాగానే ఆదుకొని 24 గంటలు తిరగకుండానే ఆటో ఇచ్చి ఆ నిరుపేదైన కుటుంబానికి పెద్ద దిక్కై దేవుడిలా వాళ్లకు ఎంతో సాయం చేసినాడు. ఈ లబ్ధిదారులు గుండెల్లో దేవుడిలాగా తనని మర్చిపోకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఎల్లవేళలా గుండెల్లో దేవుడిలాగా నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ సముదాయంలో నారాయణపూర్ గ్రామస్తులైన ఆకారపు నర్సయ్యకు మొన్నటి రోజున గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మండల పర్యటనలో భాగంగా డే కేర్ సెంటర్కి వచ్చి సందర్శించినప్పుడు అప్పుడు ఆకారం నర్సయ్య అనే ఆయన ఒక వికలాంగుడు గౌరవ మంత్రివర్యులను ఆయన పరిస్థితి వివరించి నాకు ఎలాంటి ఆసరా లేదు అని చెప్పిన సందర్భంగా పేరుకు రామన్న మనిషి కూడా రాముడే పెద్ద మనసుతోటి తక్షణ సాయం కింద ఆయనకున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఇద్దరు పిల్లల కోరిక మేరకు ఏం చేస్తారమ్మా, మీకు ఏం కావాలంటే మా నాన్న ఆటో నడిపిస్తాడు, మాకు ఆటో లేదు, పాత ఆటో ఖరాబ్ అయిపోయిందని చెప్పగానే తక్షణమే స్పందించి ఇంతకుముందు చెల్లె చెప్పినట్టు రెండో రోజు గడవక ముందే సుమారు 3 లక్షల విలువైనటువంటి కొత్త ఆటోని ఈరోజు పంపించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు గారు. ఆ సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో ఎవరైతే లబ్ధిదారులు కానీ వాళ్ళ పిల్లలకు ఈ ఆటో ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం, గౌరవ మంత్రివర్యుల పట్ల ప్రేమ. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత మనుషులే చిన్న సాయం చేయలేని పరిస్థితుల్లో ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని అంత బిజీ షెడ్యూల్లో కూడా 4 నిమిషాలు ఆయనతో మాట్లాడి ఆ పిల్లలతో మాట్లాడి మీ ఇంటికి భోజనానికి వస్తామా అని చెప్పి మాటిచ్చి వాళ్ళకు ఇమ్మీడియట్గా 2 రోజుల్లో మీకు అరేంజ్ చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశించినప్పుడు ఇమ్మీడియట్గా చేయడం అనేదంటే గొప్ప కార్యక్రమం, చాలా సంతోషం. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులకు మా మండల ప్రజల పక్షాన లబ్ధిదారుల పక్షాన నారాయణపూర్ గ్రామస్తుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వచ్చే రోజుల్లో కూడా మేమందరం గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలాగే పనిచేసి ఎవరైతే ఆసరా కావాల్సిన అబ్బాయిలు ఎవరైతున్నారో తప్పకుండా వాళ్ళకు ఆసరగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో సిలిండర్లతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 450 రూపాయలు ఉన్న సిలిండర్ను 1155 రూపాయలకు పెంచినందుకు నిరసనగా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అన్నారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటూ పేదలు నడ్డి విరుస్తుందన్నారు. వంట గ్యాస్ ధరల పెంపుదలతో పేద మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వంట గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తామన్నారు. 2-3 సూటు ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను కూడా ఒక 2-3 ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఒకటి, ఏదైతే పేదల ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి గ్రామాలకున్న చెప్పుకుంటున్నటువంటి మీ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, మరి ఇలా పేదలను నడ్డి విరిసే పని మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా ఒకసారి విశ్లేషణ చేసుకోమని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను, ఇక్కడ నేనేదో విమర్శ అనేది కాదు కానీ పచ్చి అబద్ధాల మీద ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కొంతసేపు మాత్రమే ఆనందపడితే, కొన్ని రోజులు మాత్రమే పరిపాలన చేయగలుగుతాయి తప్ప కానీ అది ఎప్పుడు కూడా నిలబడది. ఆ కాలం కూడా దగ్గరికి వచ్చింది. ప్రతి విషయంలోనైనా కానీ ఇలా ఈ సిలిండర్ ధర పెరిగిందని చెప్పేదానికి ఏమైనా క్రూడ్ ఆయిల్ ధర ఏమన్నా పెరిగిందా? మరి పెరిగినప్పుడు సిలిండర్ ధర కానీ, లేకపోతే డీజిల్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ ఏ రకమైనటువంటి పెంపుడు అనేది ఏ రకమైనటువంటి జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడికి పోయినా కానీ, పల్లెటూరులో పోయినా కావచ్చు, సిటీలలో కావచ్చు, ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ సమావేశాలు పెట్టినప్పుడు ఏదైతే ఉన్నదో పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప కానీ ఒక్కటన్నా కానీ నిజం ఉందా అని చెప్పేసి వాళ్ళనే ఒక 5 నిమిషాలు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పేసి నేను వాళ్ళను బీజేపీ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి అంటే, ఏ కార్యక్రమం చూసినా కానీ, ఓ సంక్షేమ కార్యక్రమం చూసినా, ఓ డెవలప్మెంట్ కార్యక్రమం చూసినా, లేదా పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చూసినా కానీ ఎక్కడనన్నా మీ కళ్ళకు మీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన ఏమైనా కనబడుతున్నాయని చెప్పి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కావచ్చును, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్న నాయకులను కావచ్చును ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం. ఏదైనా కానీ నిజాల మీద నడవాలి, ఏదైనా కానీ పని చేసుకుంటూ చెప్పుకుంటూ పోవాలి తప్ప కానీ ఈ అబద్ధాల ప్రచారం అనేది అది కొద్ది సమయంలో ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా ఆ పాలన ఏదైతే ఉన్నదో, మరి బీజేపీ పాలన ఏదైతే ఉందో చరమగీతం పాడే అదేంది టైం దగ్గరనే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పకనే చెప్తా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి జాగ్రత్తగా ఏదున్నా కానీ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి తప్ప కానీ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి, ప్రజలకు భారమయ్యేటువంటి కార్యక్రమాలు అనేటివి చేయకూడదు. ఇది ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.